కేటీఆర్ ట్వీట్ చేశారు. బండి సంజయ్ వ్యాఖ్యలకు సంబంధించిన ట్వీట్ చేశారు. బండి సంజయ్ మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని, సర్జికల్ స్ట్రైక్ అంశాన్ని కిషన్ రెడ్డి సమర్థిస్తారా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. కొన్ని ఓట్లు అలాగే ఓట్ల కోసం ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారా అని చెప్పేసి కూడా కేటీఆర్ ట్వీట్ చేశారు. రోహింగ్యాల ఏరివేతకు సర్జికల్ స్ట్రైక్ నిర్వహిస్తామన్న బండి సంజయ్ వ్యాఖ్యల్ని సమర్థిస్తారా అంటూ మంత్రి కేటీఆర్ కిషన్ రెడ్డిని అడిగారు. కొన్ని ఓట్లు కొన్ని సీట్ల కోసం బండి సంజయ్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి తన సహచరుడు బండి సంజయ్ వ్యాఖ్యల్ని సమర్థిస్తారా అని ప్రశ్నించారు కేటీఆర్. రోహింగ్యాల ఏరివేతకు సర్జికల్ స్ట్రైక్ నిర్వహిస్తామన్న బండి సంజయ్ వ్యాఖ్యల్ని మంత్రి కేటీఆర్ తప్పుపట్టారు. కొన్ని ఓట్లు కొన్ని సీట్ల కోసం బండి సంజయ్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి తన సహచరుడు బండి సంజయ్ వ్యాఖ్యల్ని సమర్థిస్తారా అని ప్రశ్నించారు కేటీఆర్. బండి సంజయ్ మతి స్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో రోహింగ్యా అన్నారట. హైదరాబాద్ లో రోహింగ్యా ఉంటే ఇలా అమిత్ షా ఏం చేస్తున్నాడు? బిడ్డ ఈ ఎన్నికలో భారతీయ జనతా పార్టీ మేయర్ అభ్యర్థిగా గెలిచిన తర్వాత బిడ్డ నీ పాత బస్తీ మీద సర్జికల్ స్ట్రైక్ చేసి ఈ రోహింగ్యాలను ఈ పాకిస్తాన్ నా కొడుకులను తరిమి కొట్టే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. గ్రేటర్ వార్లో విమర్శలు ప్రతి విమర్శలు జోరందుకున్నాయి. రోహింగ్యాలపై సర్జికల్ స్ట్రైక్ నిర్వహిస్తామన్న బండి సంజయ్ వ్యాఖ్యల్ని మంత్రి కేటీఆర్ తప్పుపడుతూ ట్వీట్ చేశారు. కొన్ని ఓట్లు కొన్ని సీట్ల కోసం బండి సంజయ్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి తన సహచరుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్ని సమర్థిస్తారా అని ప్రశ్నించారు కేటీఆర్. గ్రేటర్ వార్ నేపథ్యంలో విమర్శలు ప్రతి విమర్శలు జోరందుకున్నాయి. రోహింగ్యాలపై సర్జికల్ స్ట్రైక్ నిర్వహిస్తామన్న బండి సంజయ్ వ్యాఖ్యల్ని మంత్రి కేటీఆర్ ట్వీట్ రూపంలో తప్పుపట్టారు. కొన్ని ఓట్లు కొన్ని సీట్ల కోసం బండి సంజయ్ లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. దీన్ని తన సహచరుడు చేసిన వ్యాఖ్యల్ని కిషన్ రెడ్డి సమర్థిస్తారా అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
రోహింగ్యాల ఏరివేతకు సర్జికల్ స్ట్రైక్ నిర్వహిస్తామన్న బండి సంజయ్ వ్యాఖ్యల్ని మంత్రి కేటీఆర్ తప్పుబట్టారు. కొన్ని ఓట్లు కొన్ని సీట్ల కోసం బండి సంజయ్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు కేటీఆర్. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి తన సహచరుడు బండి సంజయ్ వ్యాఖ్యల్ని సమర్థిస్తారా అని ప్రశ్నించారు కేటీఆర్. పాకిస్తాన్ లుచ్చానా కొడుకుల ఓట్లు లేని ఎన్నికలు జరగాలి. ఆఫ్ఘనిస్తాన్ కొడుకునేటువంటి ఓట్లు లేని ఎన్నికలు ఈ భాగ్యనగర్ లో జరగాలంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమైన విషయాన్ని గుర్తుంచుకోండి. కేవలం ఒక వర్గం కోసం మైనార్టీ సంతుష్టీకరణ విధానం ఇస్తూ కేవలం ముస్లింల ఓట్లతో గెలిచే ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు మాత్రం 80% హిందువుల కోసం హిందువుల మనోభావాలు కావడం కోసం భారతీయ జనతా పార్టీ ప్రజల ముందుకు వస్తే భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ బరాబర్ భారతీయ జనతా పార్టీ హిందూ ధర్మం కోసం పనిచేస్తుంది. బరాబర్ భారతీయ జనతా పార్టీ హిందూ సమాజ సంఘటన కోసం ప్రయత్నం చేస్తాం. హిందూ ధర్మానికి ఎవరు ఇచ్చినా హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తాం. హిందువుల ఆరాధ్య దేవమైనా మాతను వధించే వ్యక్తులు ఎక్కడికక్కడ అడ్డుపడే పార్టీ. గ్రేటర్ వార్లో ప్రచార పర్వం జోరందుకోంది. రోహింగ్యాల ఏరివేతకు సర్జికల్ స్ట్రైక్ నిర్వహిస్తామన్న బండి సంజయ్ వ్యాఖ్యల్ని తప్పుబడుతూ ట్వీట్ చేశారు కేటీఆర్. మీ సహచరుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్ని మీరు సమర్థిస్తారా అంటూ కిషన్ రెడ్డికి ట్వీట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాఘవేంద్ర అందిస్తారు లైవ్లో. రాఘవేంద్ర, రాఘవేంద్ర చెప్పండి, ఈ వ్యాఖ్యల్ని మనం ఎలా తీసుకుందాం? రఫీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కీలక వ్యాఖ్యలు చేశారు. పాత బస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేసి అక్కడ ఉన్న రోహింగ్యాలను ఇతర దేశస్తులను తరిమి కొడతామన్న ప్రకటన కూడా చేశారు. దీనిపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్లో స్పందించారు. హైదరాబాద్పై సర్జికల్ స్ట్రైక్ చేస్తారా అన్న ప్రశ్నను ఆయన ట్విట్టర్ వేదికగా లేవనెత్తారు. కొన్ని ఓట్లు సీట్ల కోసం బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్న అంశాన్ని కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించిన పరిస్థితి. అదే సమయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మీరు ఈ వ్యాఖ్యలను సమర్థిస్తారా, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారని కూడా ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ప్రశ్నించిన పరిస్థితి. మొత్తం మీద ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ ప్రధానంగా ఇదే అంశాలను, అంటే ఉద్వేగాలను రెచ్చగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందన్న అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. తాజాగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను కూడా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ చేశారు. కొన్ని ఓట్ల కోసం సీట్ల కోసం ఇట్లా భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్న వ్యాఖ్యలను కూడా ట్విట్టర్ చేశారు. అదే సమయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఈ మాటలను, అంటే బండి సంజయ్ మాటలను యాక్సెప్ట్ చేస్తారన్న విషయాన్ని కూడా ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. రఫీ, ఎస్ రాఘవేంద్ర, మనం చూసుకుంటే పాత బస్తీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం రోహింగ్యాలు పాకిస్తానీయులే ఓట్లు వేస్తున్నారని చెప్పి బండి సంజయ్ వ్యాఖ్యలు మనం చూసాం. సో దీన్ని తప్పుపడుతూ కూడా కేటీఆర్ రీట్వీట్ చేయడం జరిగింది ఎన్టీవీ ట్వీట్కి. సో మనం దీన్ని ఓవరాల్గా ఎలా చూడొచ్చు అంటారు రాఘవేంద్ర ఈ అంశాన్ని? ప్రధానంగా జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం మొదలైన తర్వాత బీజేపీ టీఆర్ఎస్ మధ్య మాటలు తూటాలు పెడుతున్నాయి. రెండు పార్టీల నేతలు కూడా ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల ప్రచారంలో అభివృద్ధి అంశంతో పాటు బీజేపీని తీవ్ర స్థాయిలో టార్గెట్ చేసిన పరిస్థితి. ఆ పార్టీ నేతల కామెంట్స్ కూడా టార్గెట్ చేస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్ గత 6 ఏళ్లుగా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో చాలా ప్రశాంతంగా ఉంది, పెట్టుబడులు వస్తున్నాయి, ప్రశాంత వాతావరణం ఉంది, ఉద్యోగాలు వస్తున్నాయి, పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి అనే విషయాన్ని ప్రస్తావిస్తూ బీజేపీకి గనక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అవకాశం కనుక ఇచ్చినట్లయితే ప్రశాంత వాతావరణం అంతా కూడా చెడిపోతుంది, కర్ఫ్యూ వాతావరణం వస్తున్నాయి, అల్లకల్లోలు జరిగే అవకాశం ఉంటుంది, విద్వేషాలు పెరుగుతాయి, అన్ని అంశాలను కూడా ప్రధానంగా ప్రస్తావిస్తూ వస్తున్నారు. టీఆర్ఎస్ నేతలు కానీ పార్టీ ఎన్నికల ప్రచారంలో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ప్రధానంగా ఈ రెండు పార్టీల మధ్య ఈ అంశానికి సంబంధించి బీజేపీ ప్రధానంగా ఈ రోహింగ్యాల అంశాన్ని, ఇతర అంశాలని కూడా ప్రస్తావిస్తున్నారు. అదే సమయంలో పాత బస్తీతో పాటు హైదరాబాద్ నగరంలో కూడా ఉన్న ప్రశాంత వాతావరణం అంతా కూడా బీజేపీ కనుక అవకాశం ఇస్తే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో దెబ్బతింటుందన్న విషయాన్ని కూడా టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తుంది. రఫీ, రాఘవేంద్ర, మనం చూస్తే ప్రచార పర్వంలో అస్త్రశస్త్రాలతో ఒకవైపు బీజేపీ కావచ్చు, ఇంకోవైపు టీఆర్ఎస్ కావచ్చు, ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి. సో ఈ ప్రచార పర్వంలో ఈ రోహింగ్యాల అంశం అనేది ప్రధానంగా ఇప్పుడు తెర మీదకి వచ్చింది. సో దీన్ని ఓవరాల్గా ఎలా చూసే అవకాశం ఉందంటారు రాబోయే రోజుల్లో?
టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వరకు అయితే అంటే ఈ అంశానికి రోహింగ్యాలకు సంబంధించిన అంశం వరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అంటే ఎంఐఎం అధినేత ఓవైసీ కూడా ఈ అంశం విషయంలో ఇంతకుముందు అంటే ఇవాళ ఎన్నికల ప్రచారంలో నిన్న కూడా ప్రస్తావించిన పరిస్థితి. ఒకవేళ అనధికారికంగా కానీ ఇతర రోహింగ్యాలు కనుక అక్రమంగా హైదరాబాద్లో ఉంటే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఏం చేస్తుంది, ఆ లెక్కలు ఉంటే బయట పెట్టాలి, వారిపై చర్యలు తీసుకోవచ్చు కదా అన్న విషయాన్ని కూడా ఓవైసీ ప్రధానంగా ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించారు. ఈ అంశం ఈ 2-3 రోజుల్లో ఎన్నికల ప్రచారంలో ఈ పార్టీల మధ్య రాజకీయ పార్టీల మధ్య విమర్శలకు పూర్తి స్థాయిలో దారితీసే అవకాశం మనకు కనిపిస్తుంది. రఫీ, రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర. రోహింగ్యాల ఏరివేతకు సర్జికల్ స్ట్రైక్ నిర్వహిస్తామన్న బండి సంజయ్ వ్యాఖ్యల్ని మంత్రి కేటీఆర్ తప్పుపడుతూ ట్వీట్ చేశారు. మీ సహచరుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్ని మీరు సమర్థిస్తారా అంటూ కేటీఆర్ ట్వీట్ రూపంలో తెలియజేశారు. బండి సంజయ్ వ్యాఖ్యలకి సంబంధించిన ట్వీట్ని ఎన్టీవీ ట్వీట్ చేస్తే దాన్ని రీట్వీట్ చేస్తూ ఈ సమాధానం చెప్పారు కేటీఆర్. రోహింగ్యాల ఏరివేతకు సర్జికల్ స్ట్రైక్ నిర్వహిస్తామన్న బండి సంజయ్ వ్యాఖ్యల్ని మంత్రి కేటీఆర్ తప్పుపట్టారు. కొన్ని ఓట్లు కొన్ని సీట్ల కోసం బండి సంజయ్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్టీవీ ట్వీట్ చేసింది బండి సంజయ్ వ్యాఖ్యలకి సంబంధించి. దాన్ని రీట్వీట్ చేస్తూ కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి తన సహచరుడు బండి సంజయ్ వ్యాఖ్యల్ని సమర్థిస్తారా అని ప్రశ్నించారు కేటీఆర్. గ్రేటర్ వార్ హీట్ ఎక్కుతోంది. అధికార ప్రతిపక్షాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. రోహింగ్యాల ఏరివేతకు సంబంధించి సర్జికల్ స్ట్రైక్ నిర్వహిస్తామన్న బండి సంజయ్ వ్యాఖ్యల్ని మంత్రి కేటీఆర్ తప్పుపట్టారు. కేవలం కొన్ని ఓట్లు కొన్ని సీట్ల కోసమే బండి సంజయ్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి తన సహచరుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్ని సమర్థిస్తారా అంటూ ప్రశ్నించారు కేటీఆర్ ట్వీట్ రూపంలో. బండి సంజయ్ వ్యాఖ్యలకి సంబంధించి ఎన్టీవీ ట్వీట్ చేసింది. దాన్ని రీట్వీట్ చేస్తూ ఈ ట్వీట్ని చేశారు కేటీఆర్. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ బీజేపీ ఆఫీస్ నుంచి మహేష్ అందిస్తారు లైవ్లో. మహేష్, రఫీ, ఈ రోజు నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈరోజు ఉదయం అప్సిగూడ అంటే ఉప్పల్ నియోజకవర్గం సంబంధించినటువంటి డివిజన్లలో ఆయన ప్రచారం చేయడం జరిగింది. మొదటి సభ అప్సిగూడ డివిజన్లో నిర్వహించారు. ఈ సభకి హాజరైనటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పలు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. రాజకీయ సంచలనాత్మకమైనటువంటి కామెంట్స్ ఆయన ఈరోజు చేశాడు. అంటే గత కొన్ని రోజులుగా కూడా మాకు గ్రేటర్ పరిధిలో ఎంఐఎంకి మాకు మధ్యన పోటీ అని చెప్తున్నటువంటి ఆ పార్టీ దాన్ని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు కొన్ని కామెంట్స్ బండి సంజయ్ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా తీసుకున్నట్లయితే ఏదైతే ఎంఐఎం పార్టీ ఉందో ఎంఐఎం పార్టీ నేతలు బీహార్లో ఎలాంటి హామీలు ఇవ్వకుండా కూడా అక్కడ ఎంఐఎం 5 సీట్లు గెలుచుకోవడం జరిగిందని, అంటే వాళ్ళని ఎందుకొరకు ఒక వర్గం వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఎంఐఎంని గెలిపించారనేటువంటి విషయాన్ని ఆయన ఇక్కడ సభలో మాట్లాడుతూ చెప్పినటువంటి పరిస్థితి. దీంతోపాటు మన భాగ్యనగర్ ప్రజలు ఒకటి ఆలోచించుకోవాలి. ఇక్కడ ప్రజలు హిందుస్థాన్ హైదరాబాద్ కావాలా లేకుంటే పాకిస్తాన్ హైదరాబాద్ కావాలన్నటువంటి విషయాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది. ఇక దీంతో పాటు రోహింగ్యాల సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావించినటువంటి బండి సంజయ్ ఒకవేళ జిహెచ్ఎంసీ మేయర్ పీఠాన్ని కనుక కైవసం చేసుకున్నట్లయితే పాతబస్తీ పైన సర్జికల్ స్ట్రైక్ చేసి ఏదైతే రోహింగ్యాలు ఉన్నారో రోహింగ్యాలని పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులను, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులను, అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులను ఏదైతే సీరియస్గా కామెంట్ చేయడం జరిగింది. వాళ్ళని తరిమి ఇక్కడి నుంచి తరిమి కొడతామని చెప్పేసినటువంటి వ్యాఖ్యలు ఆయన చేసినటువంటి పరిస్థితి. అంటే ఏదైతే ఈ ఎన్నికల్లో ఒక రకమైనటువంటి ఒక ఫీలింగ్స్ని సెంటిమెంట్ని రగల్చేటువంటి ప్రయత్నంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఈ విధమైనటువంటి
మహేష్, మనం దీన్ని ఎలా చూద్దాం? ఎందుకంటే మరుగున పడిపోయింది. ఎన్ఆర్సీ కావచ్చు, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కావచ్చు, అలాగే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్. సో ఇవన్నీ కూడా మరుగున పడిపోయి మళ్ళీ తెర మీదకు చేర్చే దాంట్లో భాగంగానే ఈ రోహింగ్యాల ఏరివేతకు సంబంధించిన వ్యాఖ్యల్ని బండి సంజయ్ చేశారు అనేది ఒక వాదన వినపడుతుంది. దీన్ని మనం ఎలా తీసుకుందాం మహేష్? అంటే ఈ రోహింగ్యాలకు సంబంధించినటువంటి విషయం పైన గతంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కూడా మాట్లాడడం జరిగింది. అసలు ఇక్కడ ఎంతమంది రోహింగ్యాలు ఉన్నటువంటి విషయంపైన ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయాలనేటువంటి విషయాన్ని కిషన్ రెడ్డి కూడా గతంలో మాట్లాడినటువంటి పరిస్థితి. దీంతోపాటు బీజేపీ నేతలు కూడా రోహింగ్యాలకి ఏ విధంగా ఇక్కడ రేషన్ కార్డులు ఇచ్చారు, ఆధార్ కార్డులు ఇచ్చారు, వాళ్ళు అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు పొందుతున్నారన్నటువంటి విషయాన్ని బీజేపీ నేతలు మొదటి నుంచి కూడా ప్రస్తావిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే బీజేపీ మీరు అన్నట్టుగా బీజేపీ సిఏఏని కానీ ఎన్ఆర్సీని కానీ తీసుకొచ్చాలని చెప్పేసి అనుకుంటున్నటువంటి ఉంది. అది గత కొన్ని రోజులుగా అంటే ఏదైతే కరోనా ఉధృతం అయినటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఉద్యమం అనేది వెనక్కిపోయినటువంటి పరిస్థితి. దీనిపైన పెద్దగా చర్చ కూడా జరగట్లేదు. సో మరొకసారి బీజేపీ నేతలు ఈ విషయాన్ని ఏదైతే సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కావచ్చు, నేషనల్ సిటిజన్స్ రికార్డు కావచ్చు, దీనికి